నీ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో, నీ ఆర్థిక స్థితి, నీ కుటుంబ స్థితి, నీ వ్యాపార స్థితి, నీ పరిచర్య స్థితి చచ్చిన స్థితిలో ఉందేమో. ఎన్నో 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 ప్రయత్నాలు ప్రయత్నించి అలసిపోయిన స్థితిలో ఒకవేళ ఇక్కడికి నువ్వు వచ్చినావేమో సహోదరుడా, సహోదరి. కానీ ఎందుకు ఈ సభలంటే యెహోవా ఒక కార్యాన్ని జరిగిస్తున్నాడు. చచ్చిన నీ స్థితికి దేవుడు జీవాన్ని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామంతా. ఎంటిపోయిన నీ స్థితికి మరలా జీవం రాబోతున్నది ఇన్ జీసస్ మైటీ నేమ్. మోడు బారిన జీవితాలని మరలా ఆయన చిగురింప చేయబోతున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు అనారోగ్యంతో ఉన్నాడనే వార్త అందగానే యేసుక్రీస్తు ప్రభు ఇంకా కొన్ని దినాలు ఇంకొక పట్టణంలో ఉండిపోయినాడు. కానీ మధ్యలోనే లాజరు చనిపోయిన వార్త వచ్చేసి, లాజరు చనిపోయి 4 దినాలు అవుతుంది. చాలా వేదనతో కన్నీటితో మార్తా మరియా ఉన్నారు. అప్పుడే బేతనియాలో అడుగుపెట్టినాడు యేసయ్య. మార్తా అంటుంది, మరియా అంటుంది, యేసయ్యా, లాజరు రోగిగా ఉన్నప్పుడే నువ్వు వస్తే బాగుండు, కానీ చనిపోయిన తర్వాత వచ్చినావు అంటే యేసయ్య ఒక మాట అంటాడు, మార్తా, నీవు నమ్మినేడలా దేవుని మహిమను చూడబోతున్నావు. నేను డిలే చేయటానికి దేర్ ఈస్ ఎ కాజ్, కారణం ఉన్నది. లాజరు చనిపోవాలా 4 రోజులు సమాధిలో ఉంటాలా, దాని తర్వాత నేను రావాలా, చచ్చిన లాజర్ని నేను లేపాలా, అప్పుడు దేవునికి మహిమ రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో శాపం, పోరాటం, నష్టం, వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు, ఒంటరితనమేమో, భయపడక. ఆ సమాధిలో నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు. అందుకనే యేసయ్య ఒక ప్రార్థన చేస్తా, తండ్రి మీరు బహుగా ఫలించటం వలన తండ్రికి మహిమ. We must bear fruit. మనం బహుగా ఫలించాలి క్రైస్తవ బిడ్డలారా. తిమోతి, నీ అభివృద్ధిని అనేకులకి తేటగా కనబడనిమ్ము. దిస్ ఈస్ గాడ్స్ ప్లాన్. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నా. దైవజనులు పిల్లలు, ఇక్కడ విశ్వాసులు, వ్యాపారవేత్తలు ఉండొచ్చు, ఉద్యోగస్తులు ఉండొచ్చు. మనము గతిలేని వారుగా ఈ లోకంలో ఉండటం దేవుని చిత్తం కాదు. మాటికి ఇల్లు తిరిగి ఆర్థిక సమస్యలు చెప్పుకుంటూ అప్పుల కోసం తిరగటం దేవుని చిత్తం కాదు. నీతిమంతులు దయాళులై అప్పిచ్చేదరు కానీ అప్పు చేయరు. అది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. లాజరు చావాలా, చచ్చిన తర్వాత వచ్చినాడు యేసయ్య. ఆ రాయిని తీయమన్నాడు. తీయగానే లాజరస్ కంఫర్ట్, బయటికి రా అనగానే ప్రేత వస్త్రములతో బయటకు వచ్చినాడు. అప్పుడు చివరి మాట ఒకటి అంటున్నాడు, ఎవరు కట్లు కట్టినారో వాళ్ళే వెళ్ళి తీయాల. అంతే. ఐ ప్రొఫెసైజ్ టు సంబడి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిన్ను ఎవరు బలహీనపరిచి కృంగదీసి ఆయా కట్లు కట్టినారో ఈ 2024లో వారే మీ కట్లు విప్పబోతున్నారు. దట్స్ ఆల్. ఎక్కడ తృణీకరింపబడ్డావో, ఎక్కడ వెలివేయబడ్డావో, ఎక్కడ అపహసించబడ్డావో, ఎక్కడ తలదించుకున్నావు, అదే స్పాట్లో, అదే ప్రజల మధ్యలో, అదే పట్టణంలో దేవుడు వారి ముందే నీ తలని పైకెత్తబోతున్నాడు. అంతేకాదు 12వ అధ్యాయం 2వ వచనం, మార్తా ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చుండు వారిలో ఒకడు. ఎక్కడొచ్చి కూర్చున్నాడు లాజరు? యేసయ్య ప్రక్కలో కూర్చున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలాసార్లు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాడో లాజర్, కానీ మరణించి తిరిగి లేచిన తర్వాత లాజర్ యొక్క ప్లాట్ఫామ్ మారిపోయింది. లాజర్ యొక్క లొకేషన్ మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. దైవజనుని ప్రక్కన ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయన మీద అందరు ఫోకస్ చేస్తారు. ఒక పొలిటీషియన్ ప్రక్కన ఒక వ్యక్తి ఉంటే ఆయన మీద ఫోకస్ పోతుంది. ఎవరు ఒక ఉన్నత అధికారి పక్కలో ఉన్న వ్యక్తి మీద ఫోకస్ పోతుంది. ఇప్పుడు ప్రజల ఫోకస్ 2023 దాకా లాజర్ మీద వెళ్ళలే కానీ 2024లో లాజర్ మీద వెళ్ళిపోయింది ఫోకస్. చప్పట్లు కొట్టండి అంత. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని గుర్తించిన వారు ఉండొచ్చు, గుర్తించకపోవచ్చు, కానీ గత దినాలలో పోరాటాలు, చేదు, వ్యతిరేకతలు అనుభవించినారేమో, కానీ అనేక ప్రజలు మీ మీద ఫోకస్ చేయబోతున్నారు 2024లో. అంతేకాక ఏం జరిగిందో తెలుసా? 12వ అధ్యాయం 9వ వచనం,
కాబట్టి యూదులలో సామాన్యులు జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజర్ను కూడా చూడటానికి వచ్చినారు. వావ్, గట్టిగా. అప్పటిదాకా యేసయ్యను చూసి వెళ్ళిపోయినారు, యేసయ్యతో సెల్ఫీలు దిగినారు, యేసయ్యతో ఫ్యామిలీ ఫోటోలు దిగినారు. ఇప్పుడు యేసయ్యను చూడటానికి కాదు, యేసయ్యతో పాటు లాజర్ను కూడా చూడటానికి వచ్చినారు. లాజర్తో పాటు కూడా సెల్ఫీలు దిగుతున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత! ఒకవేళ అనారోగ్యంతో జ్వరంతో ఉండి స్వస్థత జరిగి ఉంటే ప్రక్కన కూర్చునేవాడు కాదు, అందరూ లాజర్ను చూడటానికి వచ్చేవారు కాకపోవచ్చు. కానీ చచ్చి బ్రతికిన తర్వాత తన ప్లాట్ఫామ్ మారిపోయింది. లాజర్ని చూడటానికి అనేక ప్రజలు వచ్చినారు. ఎస్, ఐ టెల్ యు వన్ థింగ్, దేవుడు ఒక వ్యక్తిని లిఫ్ట్ చేయకముందు కొన్ని భయంకరమైన పోరాటాలు, వ్యతిరేకతలు ఆ వ్యక్తి అనుభవిస్తాడు. దట్స్ ఆల్. ఆ పోరాటాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో నువ్వు చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతావు. నీకు నిరీక్షణ ఉంటుందో, ఎందుకు నా జీవితంలోనే ఇది జరిగింది, ఎందుకు జరుగుతున్నది, నేను ఎవరికి ఏం అన్యాయం చేసిన. చాలాసార్లు మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి, కానీ కొన్ని సందర్భాలలో దేవుడు తీసుకుని వెళ్తాడు అంతే. తీసుకుని వెళ్తాడు. ఆయన ఏం చేసినా ఆయన మన మంచి కోసమే చేస్తాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కోసమే చేస్తాడంతే. ఎందుకంటే లాజరు యేసయ్య ప్రక్కలోకి రావాలా, నీవు యేసయ్య ప్రక్కలోకి రావాలా. అంతేకాక యేసయ్యకే గుర్తింపు వచ్చిందో అదే గుర్తింపు లాజరుకు కూడా వచ్చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. నిజంగా వీరు దేవుడు గొప్ప దేవుడు అనాలంతే. వీరు నమ్ముకున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు అనాలంతే. అది ఎప్పుడు జరుగుతుందంటే నీవు చచ్చిన స్థితిలో నుంచి నువ్వు బ్రతికినప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా.